సార్ అసలు అదృష్ట యోగాలు అంటే ఏంటి? దీన్ని 2 భాగాలు చేయొచ్చమ్మా. మీరు వాడినటువంటి పదం అదృష్ట యోగం. అదృష్టం అంటే ఏంటి, మళ్ళీ యోగం అంటే ఏంటో చెప్తాను. 2 కలిపితే అదొక దృష్టం అనే పదం మీరు వినింటారు. దృష్టాంతము అంటే కంటితో చూసినటువంటి ఒక వాస్తవమైనటువంటి సాక్షిభూతంగా. అలాగే దృష్టి చూపు కదా. అంటే దృష్టం అంటే మనం చూసింది. మీరు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు న్యాయం అన్యాయం, సత్యం అసత్యం అంటే మొదటి పదం నిజమైతే దానికి వ్యతిరేకం. సో ఇప్పుడు అదృష్టం అంటే దురదృష్టం, చూడలేదు మనం చూడనటువంటిది. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు ఒకటి ఏదో వస్తుంది, మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పని తాలూకు మీ ఉద్యోగం తాలూకును లేకపోతే మీరు చేసే ఆ పని తాలూకు ఆదాయం మనం ఊహిస్తాం, అది కంటికి కనబడేది. మనం చేసే పని నుంచి వచ్చే ఫలితం కాకుండా అనుకోకుండా ఏదో ఫలితం వస్తుంది, అది అదృష్టం. ఓకే. ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, ఆయన ఏదో పంట పండిస్తాడు, వరి పండిస్తుంటే ఆ వరి ధాన్యమే కదా వస్తుంది, అది కంటికి కనబడేది. అది కాకుండా ఇంకేదో ఆయనకి ఆదాయం వచ్చింది అనుకోండి, ఇప్పుడు అదే పొలంలో ఆయనకి ఏదో పెద్ద బంగారు లంకి బిందెలు తగిలింది అనుకోండి, అది ఆయన ఊహించలేదు కదా, అదృష్టం. అది అదృష్టం. అయితే ఈ అదృష్టాలు కష్టపడితే వచ్చేటువంటిది కాదు, అనూహ్యంగా యాదృచ్ఛికంగా మనకు వచ్చేటువంటి వాటిని అదృష్టము అన్న పదం మనం వాడుతూ ఉంటాం.